అందరికీ నమస్కారం. నా పేరు వంశీ ప్రవీణ్ అండ్ ఏబిఎన్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఒక షాదీ కా ఖానా ఈవెంట్ చూపించబోతున్నాను. షాదీ కా ఖానా అంటే ఏంటి అంటే ఒక ఉర్దూ పెళ్ళి వాళ్ళ భోజనాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్లో వంటలు ఎట్లా ఉంటాయి అనేది నేను మీకు వాళ్ళు చూపించబోతున్నాను. అండ్ సుమారు 1000 మంది దాకా భోజనం చేయడానికి వస్తున్నారన్నమాట ఇక్కడికి. మీరు కూడా ఇలాంటి ఫుడ్ తినాలనుకుంటే ఇట్లాంటి ఈవెంట్కి రావచ్చు. లోపల ఆల్రెడీ మటన్ తెచ్చారు, కొన్ని కేజీలు ఉన్నాయి. నేను ఆల్రెడీ వాటిని పట్టుకొని చూసాను. ఇంత ల్యామ్ ముక్కలు అవన్నీ ఉన్నాయి. చికెన్ వస్తుంది, ఖీర్ వస్తుంది, మటన్ దమ్ బిర్యానీ వస్తుంది, లాల్ చికెన్ కర్రీ అంట రుమాలి రోటీస్లోకి. బాబా చెప్తుంటే నోరూరుతుంది. ఇంకొక స్పెషల్ సూప్ ఒకటి వస్తుంది, నాన్తో పాటు తింటారంట, మటన్ మరగని. సో అది ఎట్లా చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను. ఒక 2-3 ఐటమ్స్ మీకు చూపిస్తాను ఎట్లా చేస్తారని. దాంతోపాటు మిగతా ఐటమ్స్ చూపించి మొత్తం కుమ్మేద్దాము. చలో లోపలికి దిగుదాం. లోపలికి వచ్చేసాను. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు కటింగ్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ ముజఫర్ బై సల్వా క్యాటర్స్ బై సల్వా ముజఫర్ పేరు. ముజఫర్ నా పేరు, కంపెనీ పేరు సల్వా క్యాటరర్స్. సో ఈయన క్యాటరింగ్. మనకి ఎప్పుడైనా కావాలి అంటే కాంటాక్ట్ ముజఫర్ బై. అండ్ ముజఫర్ బై, ఇప్పుడు మన ఈ షాదీ కా ఖానాలో ఏ ఐటమ్స్ ఉన్నాయి నాకు ఒకసారి చెప్పండి. మన దగ్గర ఈ స్టార్టర్స్లో ఒక అరేబియన్ తందూరి ఉంది, ఇంకా వచ్చేసి చికెన్ రోల్ ఉంది, చికెన్ పకోడా ఫ్రై ఉంది, ఇంకా రేష్మి మలై కబాబ్ ఉంది, ఇంకా మెయిన్ కోర్స్లో వచ్చేసి మటన్ మరగ్ ఉంది, చికెన్ హలీం, ఇంకా జాఫ్రాన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ, ఇంకా షాదీ కా లాల్ చికెన్ రుమాలి రోటీ. డెజర్ట్స్లో వచ్చేసి కాశ్మీరీ రబడీ ఉంది, రాజస్థానీ కాశ్మీరీ రబడీ ఇది, ఇంకొకటి జబల్ కా మిఠా కాశ్మీరీ రబడీ. రైట్. సో ఇవి మనకి కొత్త పేర్లు. సో ఇది ఎట్లా చేస్తారు చెప్పాయి. ఇది హోల్ మిల్క్ ఉంటుంది. ముందు హోల్ మిల్క్ వేసి మొత్తం ఇట్లా వేడిగా చేస్తారు. మొత్తం చాలా హీట్ పైన రెడీ చేపిస్తారు, మరిగిస్తారు. మరిగించి చాలా హీట్ పైన ఒక 2-3 అవర్స్ దీనిలో ప్రిపరేషన్ అవుతుంది. ఇది హోల్ మిల్క్. ఇది మొత్తం చూస్తున్నారు, ఇది మొత్తం రిచ్ మలై. ఇది మొత్తం రిచ్ మలై. ఇది ఇందులో ఒట్టిగా పాలు ఉంటుంది. ఇంకా మేము ఎక్స్ట్రా ఏం వాటర్ ఏమి యాడ్ చేయం ఇందులో. ఇంకా వచ్చేసి దాని తర్వాత ప్రాసెస్ కొద్దిగా 2 గంటల తర్వాత పాలకోవా ఇస్తాం. పాలకోవా వచ్చేసి దాని తర్వాత లాస్ట్ ఎండ్లో దీనిలో మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం. రిచ్ టేస్ట్ వస్తుంది. మొత్తం లాస్ట్లో ఏం వేస్తారు చెప్పు. మిల్క్ మేడ్ వస్తుంది. మిల్క్ మేడ్ దానికి రిచ్ టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా టేస్ట్. ఓకే. ఖీర్ అంటే ఉర్దూలో స్వీట్ అని అర్థము. మనకి పాయసం ఎట్లా ఉందో సేమ్ అంతే. సో ఖీర్, ఆ ఖీర్ని ఎన్ని రకాలుగా తయారు చేస్తారు అనేది స్పెషల్ అనమాట. ఇప్పుడు ఇది రాజస్థానీ రబడీ మలై, రాజస్థాన్లో యాక్చువల్గా చేసేది. రైట్. దీని తర్వాత ఏం ఐటమ్ చూద్దాం. ఇప్పుడు డబల్ కా మీఠా ప్రిపరేషన్ అవుతుంది. డబల్ కా మీఠా నడుస్తుంది ఇప్పుడు ప్రిపరేషన్ అవుతుంది. ఇంకా 5 మినిట్స్ తర్వాత మొత్తం రెడీ అవుతుంది. ఓకే. డబల్ కా మీఠా మనకు తెలిసింది కదా, బ్రెడ్ ఆయిల్లో ఫ్రై చేసి లేదా నూనెలో ఫ్రై చేసి మిల్క్ వేస్తారు. మిల్క్ వేసి షుగర్ వేసేస్తారు అంతే. రైట్. ఇక్కడే నడుస్తుంది. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్. ఇది బిర్యానీ కోసం. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్. ఆనియన్ పీసెస్లో కట్ చేసి అన్ని ఫ్రై చేస్తారు. ఓకే. దమ్ బిర్యానీకి మనం వాడే ఆనియన్స్ ఇవి 2-3 లేయర్ల కింద వేస్తే టేస్ట్ వస్తుంది. దీని వల్లనే మసాలా వస్తుంది మీకు. ఇది ఒరిజినల్ మొత్తం, ఆర్టిఫిషియల్ కాదు. మొత్తం రైట్. సో ఇక్కడ ఇది వచ్చేసి హలీం ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పుడు హలీం అంటే చికెన్ హలీం ప్రిపరేషన్ నడుస్తుంది. ముందు ఏందో చికెన్ మొత్తం బ్రెస్ట్ పీసెస్ నీళ్ళు వేసి దానికి మంచిగా హీట్ పైన మొత్తం సప్పగా చేసి తర్వాత దానిలో మసాలాలు యాడ్ అవుతాయి. మసాలాలు యాడ్ చేసి ఉడకబెట్టి చికెన్ తొందరగా అయిపోద్ది కదా ప్రాసెస్. మటన్ కంటే చాలా టైం పడుతుంది, చికెన్ తొందరగా అయిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మటన్ మరగ్. ఇది మటన్ మరగ్. అవును. ఇది యాక్చువల్లీ నేను చెప్పిన స్పెషల్ ఐటమ్. నేను ఇది నాన్స్లో, బటర్ నాన్లో అట్లాంటి నాన్స్లో వేసుకొని ఇది బటర్ మరగ్ మొత్తం ఎలా చేస్తారు భయ్యా? ఇది వచ్చేసి అంటే ముందు కొద్దిగా నీళ్ళు తీసుకుంటాం. మొత్తం నీళ్ళు తీసుకున్న తర్వాత మీట్ వేస్తాం. ఇది మొత్తం హోల్ గోట్ మీట్, ఇది ప్యూర్. దీన్ని వేసి మంచిగా మొత్తం హరీ మిర్చ్
హరి మిర్చి చేసి, అంటే హరి మిర్చి అంటే పచ్చిమిరపకాయల పేస్ట్, సన్న మిర్చి వేసి మొత్తం గ్రైండ్ చేసి దానికి నీళ్లు వేసి ఇట్లా చేపిస్తారు. తర్వాత ఇందులో కొద్దిగా మసాలా యాడ్ అవుతుంది, కాళీ మిర్చి, కబాబ్ చీని, మిరియాలు కూడా ఉన్నాయి, మొత్తం మసాలాలు యాడ్ అవుతాయి. తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్ ఓన్లీ పేస్ట్ తీసుకుంటాం. డ్రై ఫ్రూట్ పేస్ట్ ఓన్లీ. డ్రై ఫ్రూట్ ని మొత్తం గ్రైండ్ చేసి దానికి మొత్తం ఒక నీళ్ళు వేసి దానికి మొత్తం సపరేట్ గా చేస్తాం. ఓన్లీ దానికి సూప్ తీసుకుంటాం. ఓకే, డ్రై ఫ్రూట్ ది కూడా మొత్తం అంటే వడగొట్టేస్తారు. ఓకే, డ్రై ఫ్రూట్ స్టిప్ అంతా పక్క వెళ్ళిపోద్ది, ఒకటి లిక్విడ్ దిగుతుంది. లిక్విడ్ దీనిలో వేస్తాం. ఓకే, మొత్తం హెల్త్ కూడా బాగా ఉంటుంది. మొత్తం ఒరిజినల్ సూప్ ఇది. రైట్, ఒరిజినల్ ఉంటుంది మొత్తం డ్రై ఫ్రూట్. నేను నాన్ వండుకొని తింటాం. నాన్లో వేసుకుని నాన్ మొత్తం పీసెస్లో తీసి కప్లో వేసి దానికి మొత్తం సక్ చేసి తింటారు వాళ్ళు. రైట్. సో ఇట్లా వచ్చేస్తే ఇటు సైడ్ ఇది వచ్చేసి హైదరాబాదీ అరేబియన్ తందూరి చికెన్. ఇది దీన్ని మొత్తం మసాలాలు పెట్టి ఒక 3 ఇంచ్ పీస్ ఉంటుంది. 3 ఇంచ్ పీస్ పెట్టుకొని దాన్ని మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక లగన్లో, ఇది లగన్ అంటారు దీన్ని, ఇది లగన్లో మొత్తం ఇట్లా పెట్టేస్తాం. దీనిపైన మళ్ళీ ఐరన్ మూత వేస్తాం, మళ్ళీ కాల్స్తాం దాన్ని. యాక్చువల్లీ ఒక బొగ్గు ముక్క వేసి ప్లేట్ పెట్టి చేసారు, అది మొత్తం పైన అవుతుంది. దాని తర్వాత కింద నుంచి కాల్స్తాం. డిష్ రెడీ అయిపోతుంది అప్పుడు. ఓకే, రైట్ బై. ఇంకొకటి ఇది అరబిక్ ఇండియన్ అరేబియన్ తందూరి, ఇది అక్కడిది డిష్ ఇది, కానీ ఇప్పుడు మనం ఇక్కడ మేకింగ్ చేస్తాం. రైట్. సో ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇది స్టార్టర్. ఇది స్టార్టర్. చికెన్ రోల్స్ కూడా చెప్పారు, అది కూడా స్టార్టర్. ఇక్కడ దీన్ని వచ్చేసి హైదరాబాద్ షాదీకా లాల్ చికెన్ అని అంటారు. చాలా మందికి చాలా ఇష్టం ఇది. నేను చెప్పిన 2 ఐటమ్, ఇది కూడా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ షాదీకా లాల్ చికెన్, అది చికెన్ మరికి కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. అండ్ భయ్యా ఇది మీరు చెప్తున్నారు ఏదో ఇందాక హైదరాబాద్ షాదీకా లాల్ చికెన్, అదే ఈ అందరికీ తెలుసు, చాలా ఫంక్షన్లో పెడతాం మేము రెగ్యులర్. అది కానీ టేస్ట్ లో బాగా ఉంటుంది. అన్ని రకాల తర్వాత డిఫరెంట్ ఉంటుంది. దీనికోసం స్పైసీ ఉంటుంది, కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. మొత్తం చికెన్ ఉంటుంది. చికెన్ లో మంచిగా మసాలాలు వేసి దాన్ని మొత్తం కాల్స్తాం మామూలుగా అట్లా. ఓకే, ఇది కూడా ఉంటుంది. ఇది గ్రేవీ కర్రీ, దీన్ని తింటారు, రుమాల్ రోడ్తో తింటాం. ఓకే, రైట్. దీని తర్వాత బయట ఇటు వస్తే మనం ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ. ఇది చికెన్ దమ్ బిర్యానీ మ్యాగ్నేషన్ చేసి పెట్టేస్తాం మేడం. తర్వాత వచ్చేసి అక్కడ మటన్ దమ్ బిర్యానీ ఉంది. అది 3 మొత్తం మటన్ దమ్ బిర్యానీ, 3 దమ్ బిర్యానీలు ఉన్నాయి. రైట్, మొత్తము ఇంచుమించు ఒక 1000 మంది దగ్గరికి మనం క్యాటరింగ్ చేస్తాం ప్రస్తుతానికి. రైట్. సో స్టార్టర్స్ అయిపోయినాయి, స్వీట్ అయిపోయింది, మెయిన్ కోర్సు రోటీస్ అయిపోయింది, సూప్ అయిపోయింది. ఆల్మోస్ట్ మీరు చెప్పినవన్నీ వచ్చేసినాయి. రైట్ భయ్యా. సో ఫైనల్గా ఇవన్నీ అయిన తర్వాత టేస్ట్ చేసి ఎట్లా ఉందో చూద్దాం. రైట్, నెక్స్ట్ టేస్టింగ్ రోజుకి వెళ్దాము. ముజాఫర్ బాయ్ చెప్పింది కాకుండా ఇంకొక 2 ఐటమ్స్ యాడ్ అయినాయి. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అపోలో 65 చికెన్ ఐటము. చికెన్ అపోలో 65 ఇక్కడ నడుస్తుంది. చికెన్ అపోలో 65 ఇదేమో ఫ్రై ఐటము, ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఇప్పుడు ఎంత కార్న్ఫ్లోర్ నడుస్తుంది, ఈ కార్న్ఫ్లోర్ ఇదంతా కలిపి ఆయిల్లో ఫ్రై చేస్తారు. అండ్ ఇక్కడికి వస్తే కాశ్మీరీ కబాబ్, ఇది కబాబ్ ఐటమ్, అంటే మ్యారినేట్ చేసి బొగ్గుల మీద కాలుస్తారు. సో ఇప్పుడు 2 కబాబ్ ఐటమ్స్ వస్తాయి మనకి. అరేబియన్ కబాబ్ ఒకటి వస్తుంది, ఇంకోటి కాశ్మీరీ కబాబ్ వస్తుంది. ఇదేమో ఆయిల్ ఫ్రై. ఇది కాకుండా పక్కన ఎల్లో కలర్లో డిఫరెంట్గా వేస్తున్నాడు, అది స్ప్రింగ్ రోల్స్ కోసం అంట. అదేంటో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. भाई ये क्या है? स्प्रिंग रोल्स का? हाँ, स्प्रिंग रोल्स। स्प्रिंग रोल्स के लिए ये स्प्रिंग रोल का पत्ता है। అండ్ నాన్ వెజిటేరియన్స్కే కాదు, వెజిటేరియన్స్ కూడా ఐటమ్స్ ఉన్నాయి. కనిపించేది స్ప్రింగ్ రోల్ అంట. వెజ్ స్ప్రింగ్ రోల్ ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కార్న్ఫ్లోర్ మైదా కలిపి లిక్విడ్లో అది ఆ బాండికి వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ కనిపించే రోల్స్ అన్ని కూడా కట్ చేసి పీసెస్ కింద చేసి రోల్ చేస్తారన్నమాట. ఈ చపాతీ లాంటి చేసిన వాటిని రోల్ చేస్తారు.
స్టార్ట్ అయినప్పుడు ముజఫర్భాయ్తో మాట్లాడాము. ఇప్పుడు హాఫ్ వేలో ఉన్నాయి. మటన్ కదా, ఉడికి 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 చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఫస్ట్ ఐటము మటన్ మర్గ్. ఇది మనం టేస్ట్ చేయాలి. ఇంతకుముందు టేస్ట్ చేయలేదు, నాన్తో పాటు టేస్ట్ చేద్దాము. అది ఇంకా అవ్వలేదు. అండ్ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా ఇంకా వేయలేదు, వేస్తారు. అండ్ ఇక్కడ అరేబియన్ చికెన్ కబాబ్. అన్న చెప్పినట్టు కింద మంట పెట్టుంది, పైన కూడా మంట పెట్టుంది, మధ్యలో దమ్ అవుతున్నాయి చికెన్ ముక్కలు మ్యారినేట్ చేసి లోపల దమ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అదే నడుస్తుంది. ఇక్కడికి వస్తే హలీం నడుస్తుంది, చికెన్ హలీం. మటన్ అయితే టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్లాంటప్పుడు చికెన్ హలీం చేస్తారు, తొందరగా అయిపోతుంది. ముక్కలు అక్కడ సపరేట్గా చేసి పెట్టారు, చికెన్ని మొత్తం తీసి. అండ్ ఇక్కడ గ్రేవీ నడుస్తుంది, దీంట్లో వేసి మసాలాల్లో కొడతారు, హలీం రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ముందుకు వస్తే బిర్యానీ నడుస్తుంది. లేయర్లు బిర్యానీ పోస్తున్నారు. ఒక లేయర్ అయిపోయింది. సో ఈ 4 బాండీలు కూడా బిర్యానీ నడుస్తుంది. ఇప్పుడే ఒక లేయర్ రైస్ వేశారు, పైన మళ్ళీ ఆనియన్స్, మిర్చి ఏమంటారు, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేస్తారు. రైట్, ఇక్కడ మనం అనుకున్న చికెన్ లాల్ కర్రీ, హైదరాబాదీ లాల్ చికెన్, ఇది మనము రుమాలి రోటితో తింటాము. కర్రీ వస్తుంది, కావాలంటే ఇది కూడా బిర్యానీలో వేసుకొని తినచ్చు మనము. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కర్రీ రెడీగా ఉంది. దీని తర్వాత మిర్చికా సాలాను, అక్కడ ఖీర్, డబల్ కీర్ మీఠా సపరేట్గా తీసి పక్కన పెట్టేశారు. ఇంకా అటు వెళ్తే వెజ్ రోల్స్ నడుస్తున్నాయి. చికెన్ అపోలో చికెన్ ఆయిల్ ఐటమ్ నడుస్తుంది. అండ్ ఇంకా అక్కడికి వెళ్తే చికెన్ టిక్కా నడుస్తుంది. గ్రీన్ కలర్లో చికెన్ టిక్కా ప్రిపేర్ అవుతుంది, అది కూడా సువల్లో పెడుతున్నారు. అది చూపిస్తాను మీకు. రైస్ హాఫ్ బాయిల్ తీసి అక్కడ బిర్యానీ వేస్తారు కాబట్టి ఆ రైస్ ఇక్కడ నడుస్తుంది. ఇదిగోండి రైస్. సో ఇంకొక 1 అవర్లో మొత్తం చేతిలోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే మనకి ఖచ్చితంగా నోరూరుతుంది. సో ఏ ఐటమ్ అవ్వలేదు కాబట్టి, అంటే ఇది ఒకటే అయింది, మిగతా ఏ ఐటమ్స్ అవ్వలేదు, ఇది ఒకటే అయింది కాబట్టి దీంట్లోంచి ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను. రుమాలి రోడ్తో తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఒట్టి ముక్క తింటున్నాను. పీస్ బాయ్ బాయ్ టేస్ట్ కడదాం. ఇంకో గంట వెయిట్ చేయాలి నేను ఇది రుమాలి రోడ్తో తినడానికి. వెయిట్ చేద్దాం. మొత్తం అయిన తర్వాత బిర్యానీ మర్చిపోయాను, చికెన్ బిర్యానీ కూడా సపరేట్గా. మటన్ బిర్యానీ ఎవరైతే తినరో వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ కూడా సపరేట్గా ఉంది. మొత్తానికి ఐటమ్స్ అన్ని అయిపోయినాయి ముజఫర్భాయ్. ఒక్కసారి మనం టేస్ట్ చేసే ముందు ఒక్కసారి మన సల్వా క్యాటరర్స్ గురించి ఒక్కసారి చెప్పాయా. ఈ సల్వా క్యాటరర్స్ బేస్ మాది హైదరాబాదే. మా ఆఫీస్ వచ్చేసి బంజారా రోడ్ నెంబర్ 5. మా దగ్గర వెజ్, నాన్ వెజ్, ఇంకా అన్ని కాంటినెంటల్ డిషెస్ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ మొత్తం అవుతుంది. ఇంకా చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద ఫంక్షన్ కూడా అవుతాయి. చిన్న ఫంక్షన్ అంటే కెపాసిటీ మినిమం 30 మెంబర్స్. హై లెవెల్ అంటే దానికి 5,000 కూడా తీసుకోవచ్చు, 10,000 కూడా పెట్టారు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకా మెన్యూ అయితే మా దగ్గర మొత్తం ఉన్నాయి. చిన్న పార్టీస్కి వేరే ఉంటాయి మెనూ, పెద్ద పార్టీస్కి వేరే ఉంటాయి మెనూ. మీరు ఏమైనా పెద్ద ఫంక్షన్ ఉంటే దానికి మెనూ కూడా చాలా అవుతుంది రీజనబుల్ ప్రైస్లో. కానీ చిన్న ఫంక్షన్స్ కొద్దిగా ప్రైస్ ఎక్స్ట్రా అవుతుంది, మెనూ కూడా షార్ట్ ఉంటుంది. రైట్. అండ్ సల్వా క్యాటరర్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. మాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సల్వా క్యాటరర్స్ అని. మీరు అక్కడ పోయి కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు, డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఇంకా ఫేస్బుక్లో కూడా అన్ని సల్వా క్యాటరర్స్ అని మీరు చేసుకోవచ్చు. సో బయట హడావుడి స్టార్ట్ అయిపోయింది. 1000 మందికి కదా, ఒక హాఫ్ పీపుల్ ఆల్రెడీ హాల్లో ఉన్నారు, ఇంకా హాఫ్ పీపుల్ బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. పెళ్లి హడావుడి ఎట్లాగూ మాకు దొరకదు అని వెయిట్ చేస్తారు చూడండి, అట్లాగే వెయిట్ చేస్తున్నారు. సేమ్ డబ్బులు పెట్టి కొన్నా కానీ, బట్ అందరికీ వస్తుంది. నేను ఈ లోపల ఏం చేశానంటే తినేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఖీర్, ప్రస్తుతానికి ఖీర్ స్టార్టర్స్, చికెన్ తందూరి, అరేబియన్ చికెన్ తందూరి, కశ్మీరీ కబాబ్, హల్వా, మటన్ మర్గ్,
అండ్ దాంట్లో నంచుకోవడానికి నాన్. సో ప్రస్తుతానికి వీటితో స్టార్ట్ చేద్దాము. అయిపోయిన తర్వాత బిర్యానీకి వెళ్దాము. ఇంకా ఏమంటారు హైదరాబాదీ లాల్ చికెన్ ఉంది కదా, దానికి కూడా టేస్ట్ చేద్దాము. అది రుమాలి రోటితో టేస్ట్ చేద్దాం. అండ్ కీర్ ఆహా అప్పుడే చాలా టేస్ట్ ఏమంటారు చూసినప్పుడే నోరూరింది. నేను స్టార్ట్ చేస్తాను, నా వెనకాల మా కెమెరా పర్సన్ నరేంద్ర కానీ మా శ్రీనివాస్ గారి వాళ్ళు ఇంకా తినలా. సో వాళ్ళని ఊరిస్తూ తింటున్నాను నేను. ఖచ్చితంగా వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది, నేను తింటే కనిపిస్తుంది. అండ్ మర్చిపోయాను కీర్ సూపర్ ఉందబ్బా. అండ్ డబుల్ కా మీఠా ఆల్రెడీ తెలిసిందే, కొంచెం టేస్ట్ చేద్దాము. నైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మటన్ మరుగు టేస్ట్ చేద్దాం నాన్తో. ఇది నేను ఫస్ట్ టైం తింటున్నాను. అన్నిట్లోకి ఎక్కువ సేపు ఉడికిన ఐటమ్ ఇది మటన్ మరుగు. ఆహా లప్పి. ఇప్పుడు ఈ ముక్క కట్ చేసి దీంట్లో డిప్ చేసి సో దీన్ని రెండు రకాలుగా తినచ్చు. మటన్ మరుగు ఐదర్ సూప్గా తాగొచ్చు, ఇట్లా సూప్, లేదా నాన్తో తినచ్చు. మస్తుంది భయ్యా. ఈ ముక్క పెట్టుకొని ఇప్పుడేం చేద్దామంటే లాల్ చికెన్ రుమాలి రోటి కొంచెం ట్రై చేద్దాము. సారీ స్టార్టర్స్ ట్రై చేయాలి కదా. చికెన్ తందూరి పైన బాంటి పైన పాంటి కింద పెట్టి మంట పెట్టి కాల్చిన తందూరి. ఇంతకుముందు హాఫ్ బాయిల్డ్ అప్పుడు టేస్ట్ చేసాము, ఇప్పుడు ఫుల్ బాయిల్డ్. ఇది కొంచెం ఆయిల్ ఐటమ్. ఇది టిక్కా బొగ్గుల మీద పెట్టి కాల్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కర్రీ, రుమాలి రోటీ, మటన్ బిర్యానీ తీసుకుందాం. హైదరాబాదీ లాల్ చికెన్, రుమాలి రోటీ కొంచెం పీస్ తెచ్చిన టేస్ట్కి, ఎందుకంటే బిర్యానీలో కలుపుకొని తింటాను ఈ కర్రీ గ్రేవీని. అండ్ మటన్ బిర్యానీ హైదరాబాదీ నల్లి బొక్క, దీంట్లో నల్లి ఉంటుంది, మటన్ పీసు. ఆహా రైట్. అండ్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా మీరు. వెజ్ రోలు, మంచూరియా ఉన్నాయి. వాటి జోలికే వెళ్ళను నేను సామాన్యంగా, బికాస్ వీఆర్ నాన్ వెజిటేరియన్స్. వీ హేట్ వెజిటేరియన్స్, వీ హేట్ వెజిటేరియన్ ఫుడ్, అందుకే నాన్ వెజ్ ఎక్కువ తింటాము. సో ఇప్పుడు రుమాలి రోటీతో ఈ కర్రీ గ్రేవీని ఇట్లా తీసి చికెన్ పీసు ముక్క ఎరగొట్టి దీంట్లో పెట్టి పాలు క్రీమ్ కూడా వేశారు. ఆ టెక్స్చర్ అది బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ ప్రతి డిష్లో కూడా ఇంచుమించు క్రీమ్ ఉంది, పాలు ఉన్నాయి, ఆ సాఫ్ట్నెస్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు బిర్యానీ ట్రై చేద్దాము. బిర్యానీ ఎప్పుడైనా గమనించండి, మిర్చికా, సాలన్లు, రైతా అవన్నీ వేసుకోకుండా రాగా ట్రై చేయండి. ఫస్ట్ దాని టేస్ట్ చూడండి, ఆ తర్వాత మిగతా ట్రై చేయండి. సో ఈ మసాలా ఇలా పెట్టి చిన్న మటన్ ముక్క తీసుకొని ముద్ద మధ్యలో పెట్టి సూపర్ భయ్యా. సో షాదీ కా ఖానా ఎప్పటికైనా ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. మీరు కూడా షాదీ కా ఖానా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా పిలవకపోతే పెళ్ళికి, ఏది ముస్లిం పెళ్ళికి, సో ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళండి. నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు చికెన్ గ్రేవీ కలుపుకొని తిందాం మనం.
ఇంకా స్టార్టర్స్ కూడా దీంట్లో కలుపుకొని తింటే అది ఇంకా మస్తు మజా ఉంటుంది. అన్నీ ట్రై చేద్దాం ఆఫ్ కెమెరా. ప్రస్తుతానికైతే చిన్నగా తిందాం. రేపు మన పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఈరోజు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం. పొద్దున్న నుంచి కిచెన్లో ఉండి ఆ స్మెల్ పీల్చి పొగ పీల్చి బీభత్సంగా మీకోసం కష్టపడ్డాము. దాని ఫలితము ఇప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది. వర్త్ ఇట్. అండ్ ఇలాంటి ఈవెంటే నెక్స్ట్ విజయవాడలో జరుగుతుందంట. ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి TriftyX. మీరు గూగుల్లో కొట్టండి TriftyX అని. వాళ్ళు షాదీ కా ఖానా అని చెప్పి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు కూడా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే గూగుల్లో ట్రై చేయండి. విజయవాడలో ఎవరన్నా ఉంటే సేమ్ ఇలాగే ఉంటుంది ఈవెంట్, వెళ్ళి ట్రై చేయండి. యూ లవ్ ఇట్. రేట్ ఎంత అనేది మొత్తం కింద మెన్షన్ చేసి ఉంటుంది. అసలే మన పొట్ట బయటికి వచ్చి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు తిన్న తిండికి ఇంకాస్త బయటకు వచ్చింది. అండ్ నేను కొంచెం భయ్యా అంటే మన షెఫ్ జావిద్ పొద్దునుంచి దగ్గర ఉన్నాం కదా, ప్రేమతో ఇంకొంచెం ఎక్కువ వేస్తాడు. సో నేను కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల అయితే లేదు. ట్రై చేద్దాము. కొంచెం మిగిలింది, నెమ్మదిగా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ బిఫోర్ దట్ చెప్పే కదా, TriftyX ఈవెంట్ మేనేజ్మెంట్ గూగుల్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ విజయవాడలో ఉండబోతుంది, మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి ఈవెంట్స్ అనమాట. అంటే పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు, కానీ పెళ్లి విందు జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇండియన్ కిచెన్తో కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.